What is the outcome of the cross of Jesus Christ? Discipleship. శిష్యత్వము అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన రావడానికి, ఆ తర్వాత ఈ భూమి మీదకొచ్చి ఆయన చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని, ఆయన పరలోకానికి వెళ్తూ ఆయన ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కమాండ్, గ్రేట్ కమిషన్ అని ఏదైతే మనం చెప్తామో, దాంట్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఆ యొక్క వర్క్, మిషన్. సో, డిసైపుల్‌షిప్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. శిష్యత్వం అంటే ఏంటి? డిసైపుల్ అన్నటువంటి వర్డ్‌కి మీనింగ్ గనక చూసినట్లయితే, గ్రీక్‌లో మెథటెస్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేయడం జరిగింది. మెథటెస్ అంటే టాట్, ట్రైన్డ్ వన్, ఎ లెర్నర్ అండర్ ఎ టీచర్, ఎ కంపానియన్ విత్ ఎ గురు, టు బీ విత్ ఎ మాస్టర్. డిసైపుల్ అన్న మాటకి బోధించబడేవాడు, నేర్చుకునేవాడు, ఒక కోచ్ దగ్గర ట్రైన్ అయ్యేవాడు, ఒక గురువు దగ్గర తనతో ఉంటూ, తన దగ్గర నేర్చుకునేటటువంటి వాడు. ట్రైనింగ్, లెర్నింగ్, కోచింగ్, ఈ టర్మ్స్ అన్నీ కూడా మెథటస్ అనేటువంటి ఆ గ్రీక్ వర్డ్‌కి సరి సమానమైనటువంటి భావాన్నిచ్చే పదాలు. శిష్యత్వాన్ని గురించి బైబిల్‌లో మనము అనేక విధాలుగా చూసినట్లయితే, హూ ఈజ్ ఎ డిసైపుల్ అన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును. శిష్యుడు ఎవరంటే ఆయన కాడి కిందకొచ్చేవాడు. అండర్ ద అథారిటీ ఆఫ్ ద మాస్టర్. ఆయన యొక్క యజమాయిషి కింద, అధికారము కింద, నాయకత్వము కింద, ఇంకా మనం చెప్పాలంటే ఆయన యొక్క కంప్లీట్ సరెండర్ చేసుకొని తన యజమానుడి దగ్గర నేర్చుకునేవాడు. డిసైపుల్ ఈస్ ద వన్ హూ లెర్న్స్ ఫ్రమ్ హిస్ మాస్టర్. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందును బట్టి మీరు నా శిష్యులనబడుదురు. ఇందును బట్టి మీరు నా శిష్యులనబడుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఆ 15వ అధ్యాయం అంతా మనకేం తెలియచేస్తా ఉంది? నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అని ఆ బ్యూటిఫుల్ అలెగరీలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాలో నిలిచి ఉండి బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులనబడతారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. సో, ఎవరయ్యా శిష్యుడు అంటే, చెట్టు యొక్క స్వభావమే ఫలము. ఆ చెట్టు యొక్క స్వభావాన్ని ప్రతిఫలింపచేసేది, రిఫ్లెక్ట్ చేసేది ఫ్రూట్. మీరు ఫలాలు అయితే నేను చెట్టును. చెట్టు యొక్క నేచర్‌ని రిఫ్లెక్ట్ చేసేవాడు డిసైపుల్. సో, ద డిసైపుల్ ఈస్ ద వన్ హూ రిఫ్లెక్ట్స్ ద నేచర్ ఆఫ్ హిస్ మాస్టర్. హూ లివ్స్ లైక్ హిస్ మాస్టర్. తన యజమానుడి వలె జీవిస్తూ, తన యజమానుడిని తనలో రిఫ్లెక్ట్ చేస్తూ చూపించేవాడే శిష్యుడు. ఎందుకంటే ఫ్రూట్ అనేది ట్రీని రిప్రజెంట్ చేస్తుంది. అంతేకాకుండా దాని యొక్క నేచర్‌ని రెప్లికేట్ చేస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యత్వాన్ని గురించి మరొక మాట చెప్తా ఉన్నాడు. యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉండిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు.
అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నా వాక్యమందు నిలిచిన వారైతే, హూ కంటిన్యూస్, హూ అబైడ్స్, హూ డిపెండ్స్ ఆన్ మై వర్డ్. నా వాక్యమందు నిలిచిన వారు. అంటే శిష్యుడంటే ఎవరంటే, ఆయన యొక్క మాటను ఆధారంగా చేసుకొని, ఆయన యొక్క వాక్యమును తన జీవితానికి ప్రమాణంగా చేసుకొని, ఆయన వాక్యం మీద కంప్లీట్‌గా ఆధారపడి జీవించేటటువంటి వారిని శిష్యుడు అంటారు. ఈస్ ద వన్ హూ డిపెండ్స్, లీన్స్, టోటల్లీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ అంటు ద మాస్టర్స్ వర్డ్. ఆయన యొక్క వాక్యము మీద. అండ్ దెన్ యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని గనక అక్కడ గనక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యత్వాన్ని గురించి మరొక నిర్వచనాన్ని అక్కడ ఇస్తా ఉన్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. లుక్ ఎట్ దిస్. శిష్యుడంటే ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువారిలాగా ప్రేమించగలిగేటటువంటి వారు. డిసైపుల్ ఇస్ ద వన్ హూ లవ్స్ లైక్ హిస్ మాస్టర్. తన యజమానుడిలాగా ప్రేమించేవాడు. తన యజమానుని మాట మీద ఆధారపడి కొనసాగేవాడు. తన యజమానుని యొక్క జీవితాన్ని తనలో ప్రతిబింబింప చేసేవాడు. తన యొక్క యజమానుని యొక్క కాడి ఎత్తుకొని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు. శిష్యుడు అన్నటువంటి మాటకి బైబిల్‌లో మనం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నిర్వచనాలు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీరు నా యొక్క స్వభావాన్ని ఈ లోకానికి ఫలము అంటే మీ జీవితంలో చూపించేవారు. ఇదిగో నా వాక్యమందు, నా మాట యందు మీరు నిలిచి ఉండేవారు. నాలాగా ఒకరినొకరు ప్రేమించేటటువంటి వారు, శత్రువులను సైతము, ఆయన పొడిచిన వారిని సైతము ప్రేమించినటువంటి, ప్రార్థన చేసినటువంటి, క్షమించినటువంటి ఈ యొక్క అగాపే ప్రేమను చూపించగలిగినటువంటి వాడు డిసైపుల్. నీవును ఈ మనుషుని శిష్యుల్లో ఒకడివి కావా అంటుంది. ఆ మాట వినగానే పేతురు ఏమని జవాబిచ్చాడో మనందరికీ తెలుసు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆయన నాకు తెలియదు, నాకు తెలీదు. ఆయన నేను ఎరగను, ఎరగను, ఎరగను అని 3 సార్లు బొంకవలసి వచ్చింది. వి నో పీటర్స్ రిప్లై ఆన్ థట్ డే. బట్ ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? లోకం కూడా ఇదే ప్రశ్న మనల్ని వేస్తా ఉంది. ఏంటి? ఆ! నువ్వు గూడా స్టార్ట్ చేసావా? నువ్వు గూడా దిగావా? నువ్వు కూడా పుచ్చుకున్నావా? నువ్వు కూడా వారిలో ఒకడివేనా? నీవు కూడా అలాంటి వాడివేనా? నీవు కూడా ఆ యేసు అనేటువంటి ఆయనకి చెందిన వాడవా? ఆయన శిష్యుడవా? అని లోకము మనల్ని ప్రశ్నిస్తా ఉంది. ఏ విధమైనటువంటి ప్రశ్నో అది మనందరికీ తెలుసు. ఒక డౌట్‌ఫుల్‌గా, సర్కాసిజంగా, మనల్ని అవమానకరముగా, లేకపోతే ఏదో ఉద్దేశ్యపూర్వకముగా మన ముఖం మీద వేలు పెట్టి, నీవును ఆ మనుషుని శిష్యుల్లో ఒకడవా అని అడిగితే, ఈరోజు మన యొక్క జవాబు ఏంటి? ఎందుకు ఈ ప్రశ్న అంత ప్రాముఖ్యమైందంటే, ఈరోజు సంఘాలు కేవలము క్రైస్తవులము అని చెప్పుకునే వారితో నిండిపోయినాయి కానీ, మేము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులము అని చెప్పేవారు కొదువైపోయారు. ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నాము, ఆ తర్వాత మాకు అవసరం లేకపోతే యూదాలాగా అమ్ముకుంటాము అనే ఆ యొక్క గ్రూప్ ఎక్కువైపోతా ఉంది. క్రీస్తుని ఎరగని క్రైస్తవులు, విశ్వాసము లేని విశ్వాసులు సంఘాల్లో ప్రబలుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో, సంఘానికి దేవుడిచ్చినటువంటి గురుతర బాధ్యత, అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే శిష్యత్వము. యాకోబు అంటున్నాడు 2:17లో, క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అది ప్రాణము లేని శరీరంతో సమానం అని చెప్తున్నాడు. యెస్, విశ్వాసము, బిలీఫ్ వితౌట్ వర్క్స్ బిహేవియర్ ఈస్ డెడ్. A belief
without behavior is dead. If you say, I believe, యాకోబు అంటున్నాడు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దెయ్యాల విశ్వాసానికి, నీ విశ్వాసానికి ఏంటి తేడా అంటే, నా విశ్వాసము నా బిహేవియర్‌లో కనిపిస్తా ఉంది. నా కమిట్మెంట్ నా కాండక్ట్‌లో కనిపిస్తా ఉంది. నా క్యారెక్టర్‌ని అది మార్చింది. నేను కేవలము ఒక ప్రొఫెసింగ్ క్రిస్టియన్ మాత్రమే కాదు. ఐ యామ్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. హెన్స్ ఐ యామ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ గనక మనం ఏదైతే నమ్ముతున్నామో అని చెప్పుకుంటున్నామో, ఆ నమ్మిక అనేది మన నడవడికలో కనపడకపోతే విశ్వాసం అది మృతమైనది. అది దెయ్యాల విశ్వాసంతో సమానం అని చెప్తున్నాడు యాకోబు. సో, ద గ్రేట్ ఒమిషన్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్ ఈజ్ డిసైపుల్‌షిప్ అన్నాడు జాన్ స్టార్ట్ గారు. ద గ్రేట్ ఒమిషన్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్. మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించండి అనేది మాత్రమే కాదు ప్రభు చెప్పింది. మీరు సర్వలోకములోకి వెళ్లి అందరికీ సువార్త చెప్పండి అని మాత్రమే కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యత్వము అనేది గ్రేట్ కమిషన్ యొక్క గుండెకాయ లాంటిది, ఆయువు పట్టు లాంటిది. అది గనక మనం మిస్ అయ్యామంటే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఒమిషన్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్. కాబట్టి నీవు శిష్యుడువా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? ఒకసారి గనక లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడింపవలెను. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ మాటలు ఎవరితో ప్రభు చెప్పాడంటే, హి సెడ్ టు ఆల్. దట్స్ సో ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ఈరోజు మనం చూసేదేంటంటే, ద కాల్ టు డిసైపుల్‌షిప్. శిష్యత్వానికై ఆయన ఇస్తున్నటువంటి పిలుపు. నన్ను వెంబడించుము అని ఆయన ఇస్తున్నటువంటి యొక్క పిలుపులో చూడండి, ఆ వచనాన్ని ఒకసారి మనం బ్రేక్ డౌన్ చేసి, మనం ఆ వచనంలో ఉన్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, హి సెడ్ ఇట్ టు ఆల్. ఆయన ఈ యొక్క పిలుపును లేకపోతే ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే ఆల్. ఆల్ అన్నప్పుడు ఇక్కడ విశ్వాసులందరికీ. యూనివర్సల్ చర్చ్, యూనివర్సల్ బిలీవర్స్. ఇది విశ్వాసులైనటువంటి వారికి ఇచ్చే పిలుపు. తన్ను ఎరిగిన వారికి ఇచ్చే పిలుపు. నేను యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పేటటువంటి వారందరికీ ఆయన ఇస్తున్నటువంటి పిలుపు. సంఘములో ఉన్న వారందరికీ ఆయన ఇచ్చే పిలుపు. సంఘము వెలుపల వారికి కాదు. ఈ క్రీస్తు ప్రభు రక్తములో నా పాపములు కడిగివేయబడినవని చెప్పిన వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి పిలుపు అది. ఇట్ ఈస్ టు ఆల్, అందరికీ. కాబట్టి శిష్యత్వము అనేది సెలెక్టివ్ కాల్ కాదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ బిలీవర్. వయసుతో సంబంధం లేకుండా, డినామినేషన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క విశ్వాసికి ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, ఫాలో మీ. అక్కడ గనక మనం చూసినట్లయితే ఇఫ్ ఎనీవన్ అన్న మాటలో మనకేం కనిపిస్తుందంటే, ఇట్ ఈస్ ఎ పర్సనల్ కమిట్మెంట్. పర్సనల్ కమిట్మెంట్. ఆయన అందరికీ చెప్తున్నాడు. వ్యక్తిగతమైనటువంటి కమిట్మెంట్‌ని ఆయన కోరుతూ ఉన్నాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వర్స్. అన్‌లెస్ అదర్‌వైజ్ యూ సే యెస్. ఎవడైనను అన్నావు కదా ప్రభువా! ఆ ఎవడైనను అనే వాడిలో నేను కూడా ఉన్నాను. నేను నిన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను అని నీ అంతట నీవు కమిట్ అయితే తప్ప ఆయన్ని వెంబడించటం అనేది సాధ్యము కాదు. లెట్ హిమ్ డినై హిమ్‌సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ ఓన్ క్రాస్. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ద కాస్ట్ ఆఫ్ ద కాల్. ఈ పిలుపులో ఉన్నటువంటి వెల, ఈ పిలుపు వెలతో కూడినది. ఏదో జస్ట్ లైక్ దట్ ఊరికనే నేను ఏదో ఒక విధంగా నేను చేస్తానులే, నేను వెంబడిస్తానులే అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. తను తాను ఉపేక్షించుకోవాలి. తన సిలువను ఎత్తుకోవాలి. అండ్ దెన్ ఫోర్త్‌లీ, డైలీ అన్నటువంటి మాటలో ఇట్స్ నాట్ ఎన్ అకేషన్ బట్ యాస్ ఎ వొకేషన్. అంటే సిలువను ఎత్తుకోవటము అనేది ఏదో సీజనల్ గానో, అకేషనల్ గానో చేసేది కాదు.
దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, శిష్యుడంటే ఎవరయ్య అంటే, సిలువనెత్తుకొని ప్రతిరోజు నడిచేవాడు. సిలువ వేయబడినటువంటి జీవితాన్ని అనుదినము జీవిస్తూ వచ్చేవాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు యొక్క జీవాన్ని అనుదినము జీవిస్తూ వచ్చేవాడు. దట్స్ వై ఇట్ ఈస్ ఎ లైఫ్ అండ్ దెన్ ఫాలో మీ అన్నప్పుడు నాట్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆర్గనైజేషన్ బట్ ఎ పర్సన్. మనం ఎవరిని వెంబడించడానికి పిలువబడ్డామంటే ఒక వ్యక్తిని. అందుకనే ఫాలో మీ అన్నాడాయన. ఎప్పుడు అంటే డైలీ అనుదినము. ఏ విధముగా అంటే ఉపేక్షించుకోవాలి మనల్ని మనము, సిలువనెత్తుకోవాలి. ఎవరు అంటే ప్రతి ఇండివిడ్యువల్. ఐ రిపీట్ అగైన్. ఎవరిని అంటే ఒక వ్యక్తిని, క్రీస్తు ప్రభువుని. ఎప్పుడు అంటే డైలీ అనుదినము. ఏ విధముగా అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని. ఎవరు అంటే ప్రతి ఒక్కరు. కాబట్టే ఇది అందరితో ఆయన సెలవిచ్చినటువంటి మాట. వెన్ యూ టాక్ అబౌట్ దిస్ కాల్, యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలు సెలవిచ్చారు. మొట్టమొదటిగా నా యొద్దకు రండి అన్నాడు. మత్తయి సువార్త 11 అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును. మీకు విశ్రాంతి కలుగును. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇది నా యొద్దకు రండి అని పిలిచినటువంటి పిలుపు. కమ్ అంటు మీ. లూకా సువార్త 9:23లో మనం చూసినటువంటి ఆ యొక్క మాటని మనం చూసినట్లయితే, కమ్ ఆఫ్టర్ మీ. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. కమ్ అంటు మీ అనేది మొదటి స్టెప్ అయితే, కమ్ ఆఫ్టర్ మీ అనేది ద నెక్స్ట్ స్టెప్. ఈ రెండిటికి ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, కంపారిజన్ ఆర్ కాంట్రాస్టింగ్ గనక మనం చూసినట్లయితే, కమ్ అంటు మీ అనేటువంటి మాటని బయట ఉన్నటువంటి వారితో చెప్పాడు. కమ్ ఇన్‌సైడ్ అన్నట్లుగా. మీరు నా యొద్దకు రండి. నన్ను తెలుసుకోండి. నన్ను ఎరగండి. హి కాల్డ్ ఔట్‌సైడ్ పీపుల్ సేయింగ్, కమ్ అంటు మీ. ఒక్కసారి ఆ పిలుపుకు నువ్వు ప్రతిస్పందించి, నువ్వు గనక లోపలికొస్తే ఆయన రెండవ పిలుపిస్తున్నాడు. కమ్ ఆఫ్టర్ మీ. నా యొద్దకు రండి అని పిలిచిన వారిలో ఎవరైతే ఆయన యొద్దకు వచ్చారో, అప్పుడు వారిని ఏమంటున్నాడో తెలుసా? నాతో రండి అంటున్నాడు. నన్ను వెంబడించండి. నా యొద్దకు రండి అని పిలిచే పిలుపు విశ్వాసానికైతే, నన్ను వెంబడించండి అని పిలిచేటటువంటి ఆ యొక్క పిలుపు అనేది ఆయన్ని అనుసరించటానికి, అనుకరించటానికి, ఫాలో మీ అన్న మాటకి గ్రీక్‌లో ఇమిటేట్ మీ అని అర్థమిచ్చేటువంటి పదము ఉపయోగించబడింది. టు ఇమిటేట్. నా యొద్దకు రండి అనేది సన్‌షిప్‌కి పిలుపైతే, కుమారులుగా అవ్వడానికి పిలుపైతే, నన్ను వెంబడించండి అనేది శిష్యత్వానికి పిలుపు. నా యొద్దకు రండి, మీ భారాలు దించుకోండి అని ఆయన మనలో ఉన్నటువంటి భారాలన్నీ దించుకోవడానికి ఆయన పిలిస్తే, నన్ను వెంబడించండి అనేది ఎత్తుకోవడానికి పిలుస్తున్నాడు. టు టేక్ అప్. ఇఫ్ ద కాల్ unto me, come unto me is to lay down something, the call come after me is to take up something. Is calling us to take up our own cross. ఆయన సిలువ ఆయన వెత్తుకున్నాడు. మన ముందు నడిచాడు. ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు. నన్ను ఇమిటేట్ చేయండి. నన్ను వెంబడించండి. నన్ను అనుకరించండి. ఏ విషయంలో అంటే మీ సిలువను మీరెత్తుకొని నా వెనక రండి అంటున్నాడు. హి ఈస్ కాలింగ్ us. మొట్టమొదటిది కమ్ అంటు మీ. రెండవది కమ్ ఆఫ్టర్ మీ. శిష్యత్వం యొక్క ప్రోగ్రెస్‌ని, గ్రోత్‌ని మనం 4 స్టేజెస్‌లో గనక మనం చూసినట్లయితే, బైబిల్‌లో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్విటేషన్స్‌ని మనం చూడొచ్చు. మొట్టమొదటిగా చూసినట్లయితే కమ్ అండ్ సీ అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వెనక ఇద్దరు శిష్యులు వస్తా ఉన్నారు. రబ్బాయ్, నువ్వెక్కడ కాపురం ఉంటావు అని అడిగితే ఆయన అన్నాడు, కమ్ అండ్ సీ. వారు వెళ్లారు. ఆయనతో కాపురం ఉన్నారు. ఏమి చూసారంటే ఆయన మెస్సయ్య అన్న విషయాన్ని కనుగొన్నారు. రక్షకుడు. వెళ్లారు. వాళ్ళ యొక్క సహోదరుని తీసుకొచ్చాడు. ఆంద్రేయ, సైమన్‌ని.
కమ్ అండ్ సీ, మేము కనుగొన్న మెస్సయ్యని నువ్వు కూడా వచ్చి చూడు. ఫిలిప్ ఏమో పరిగెత్తుకుంటూ వెళ్లి తన యొక్క స్నేహితుడిని తీసుకొచ్చాడు. ఒకరేమో సహోదరునైతే, ఇంకొకరేమో స్నేహితుడిని. నజరేతు నుంచి మంచిదేదన్నా రాగలదా అంటే ఆయనన్నాడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడు నువ్వు కూడా. శ్రమ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా కనుగొంది. పరిగెత్తుకుంటూ తన స్వగ్రామానికెళ్ళింది. తన సొంత గ్రామం అంతటిని కూడా పిలుసుకుంటూ వచ్చింది. ఏమన్నదో తెలుసా? కమ్ అండ్ సీ, నేను చేసిన వారిని, నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి. కమ్ అండ్ సీ ఇస్ అ పవర్‌ఫుల్ గాస్పెల్ మై ఫ్రెండ్స్. లోకము నిన్ను అనేకమైన ప్రశ్నలు అడగొచ్చు. నీకు అపాలజిటిక్స్ అంతా రాకపోవచ్చు. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మర్మాలని నీకు తెలియకపోవచ్చు. బట్ ఒకటి మాత్రం నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు. అథారిటేటివ్‌గా చెప్పగలవు. కమ్ అండ్ సీ, నా బ్రతుకును మార్చిన వాడిని వచ్చి చూడండి. యేసయ్య మొట్టమొదటిగా ఇచ్చిన పిలుపు కమ్ అండ్ సీ అంటూ సాల్వేషన్. రెండవది ఫాలో మీ అన్నాడు అంటూ డిసైపుల్‌షిప్. మూడోదిగా శిష్యుల్ని నా యొద్దకు రండి, నేర్చుకోండి అని చెప్పిన తర్వాత వెళ్ళండి, శిష్యుల్ని చేయండి అన్నాడు మూడో స్టెప్. గో అండ్ మేక్. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నాలుగవదిగా ఫైనల్‌గా అంటున్నాడు, నా గొర్రెలను మేపండి. పేతురు, నా గొర్రెలను మేపు. శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి శిష్యత్వములో చూడండి ఏ విధమైనటువంటి మెట్లు మనం చూస్తున్నాము. కమ్ అండ్ సీ అని శిష్యులతో చెప్పాడు. ఫాలో మీ అని ఆ శిష్యులతో చెప్పాడు. వెళ్లి శిష్యులుగా చేయండి అని అదే శిష్యులతో చెప్పాడు. మీరు నా యొక్క గొర్రెలను మేపమని కూడా శిష్యులతో చెప్తున్నాడు. ఆ యొక్క శిష్యత్వములో ఏ విధముగా ఈ యొక్క శిష్యులు ఎదిగారో మనకు సువార్తలు చెప్తా ఉన్నాయి. కాబట్టి నన్ను వెంబడించండి అని ఆ యొక్క ఆహ్వానాన్ని ఇచ్చింది ఎవరంటే ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద కింగ్ ఇస్ అ డైరెక్ట్ కమాండ్ అన్నాడు. కాబట్టి ఇది ఒక ఆహ్వానము, ఒక పిలుపు అన్నప్పుడు పర్వాలేదులే నాకు ఇష్టమైతే వెళ్తాను లేకపోతే లేదు అన్నట్లుగా అనుకుంటావేమో. ఒక రాజు ఇచ్చే ఆహ్వానము ఒక డైరెక్ట్ కమాండ్‌తో సమానం అని చెప్పిన మాట మనం ఆలోచింపదగినది. సో, మొట్టమొదటగా మనం చూసినట్లయితే దేర్ ఈస్ అ కాల్ టు డిసైపుల్‌షిప్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త మొదటి అధ్యాయము 17వ వచనంలో ఐ విల్ మేక్ యూ బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్. సో ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ. ఈ 2 మాటలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ మాటలో ఒక కమిట్మెంట్ కనిపిస్తా ఉంది. ఫాలో మీ అన్నటువంటి ఈ యొక్క పిలుపును మనం చూసినట్లయితే ఇట్స్ ఎ పర్సనల్ కాల్ గివెన్ బై ఎ పర్సన్ టు ఫాలో ఎ పర్సన్ టు ఎ పర్టిక్యులర్ పర్సన్. ఇది వ్యక్తిగతముగా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన పిలుపు. వ్యక్తి అయినటువంటి దేవుడిచ్చిన పిలుపు. ఆయన్ని వెంబడించటానికి మనకు అనుగ్రహించబడినటువంటి పిలుపు. రెండవది గనుక మనం చూసినట్లయితే, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నటువంటి ఈ యొక్క మాటలో ఇట్ ఇస్ అ పర్పస్‌ఫుల్ కాల్. ఒక పర్పస్‌తో ఆయన పిలుస్తా ఉన్నాడు. ఐ విల్ మేక్ యూ టు బికమ్. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తాను. ఒక పిలుపుకి ఒక గురి ఉన్నది. ఒక గోల్ ఉన్నది. ఒక లక్ష్యముతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. అండ్ దెన్ అ ప్రామిస్డ్ కాల్. దీంట్లో ఉన్నటువంటి ప్రామిస్ ఏంటో తెలుసా? సర్టైనిటీ ఏంటో తెలుసా? ఐ విల్. ఐ విల్ అని చెప్పింది ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. సర్వశక్తిగల దేవుడు. సార్వభౌముడైన దేవుడు. సర్వజ్ఞాని అయిన దేవుడు. సమస్తము సాధ్యము చేయగల దేవుడు. పేతురనొచ్చు నేను దుడుకువాడినని. ఇంకొక శిష్యుడనొచ్చు నేను పిరికివాడినని. ఇంకొక శిష్యుడనొచ్చు నేను అజ్ఞానినని. ఇంకొక శిష్యుడనొచ్చు నాకు బలహీనతలున్నాయా. ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ లిమిటేషన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ వీక్‌నెసెస్, ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ బ్యాక్‌గ్రౌండ్స్, ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ సిట్యుయేషన్స్. ఐ విల్ అని చెప్పిన దేవుడు హి విల్ డెఫినైట్‌లీ. శిష్యత్వంలో ఆయన మనల్ని పిలుస్తున్నటువంటి యొక్క పిలుపులో ఒక పర్పస్ ఉంది. అంతేకాకుండా ఒక గ్రేట్ ప్రామిస్ ఉంది. అదేంటో తెలుసా? ఐ విల్. ఇట్స్ నాట్ యూ అండ్ ఐ సే ఐ విల్. నో. ఇట్ ఈస్ ద లార్డ్ హూ సేస్ ఐ విల్ మేక్ యూ. శిష్యత్వం అనేది ఇట్స్ అ ప్రాసెస్ మై ఫ్రెండ్స్. ఇట్ ఈస్ షేపింగ్ ఎ పర్సన్, ఫార్మింగ్ ఎ పర్సన్, చిజలింగ్ ఎ పర్సన్, కార్వింగ్ ఎ పర్సన్ ఇంటు ఎ ఫార్మ్ టు బికమ్ సంథింగ్. టు బికమ్ సంథింగ్.
అది చేసేది ఎవరో తెలుసా? ప్రభువే. ఎందుకంటే ఆయన పిలిచాడు. ఆయన లక్ష్యముతో పిలిచాడు. ఆయన వాగ్దానముతో పిలిచాడు. ఫాలో మీ. ఐ విల్ మేక్ యూ. వాట్ ఏ వాట్ ఏ వండర్‌ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. మొట్టమొదటిగా మనం చూసాము ఏంటంటే ద కాల్. రెండవదిగా గనుక మనం చూసినట్లయితే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్. ఇందులో వెలతో కూడినటువంటి పిలుపిది. ఎందుకంటే లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. ఈ యొక్క సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ రిలయంట్ వరల్డ్‌లో యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పేటటువంటి ఈ ప్రపంచంలో యూ క్యాన్ అనేటటువంటి స్లోగన్స్ వినపడుతున్నటువంటి ఈ లోకంలో నువ్వు మంచివాడివే, నీలోనే శక్తి ఉంది, నీలోనే దైవాంశమైనటువంటి శక్తి ఉంది అని సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సెంటర్డ్ లోకంలో సిలువ మనకు చెప్పేది, శిష్యత్వానికి ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే డినై యువర్ సెల్ఫ్. ఐ యామ్ జీరో. నన్ను పిలిచిన వాడే హీరో. నేను ఎవరిని వెంబడిస్తున్నానో ఆయన హీరో. నేను జీరో అని చెప్పేది శిష్యత్వానికి మొదటి మెట్టు. రిజెక్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. నాట్ ఓన్లీ రిజెక్షన్ ఆఫ్ సెల్ఫ్, బట్ రిసెప్షన్ ఆఫ్ ద క్రాస్. టేక్ అప్ హిస్ ఓన్ క్రాస్ అండ్ ఫాలో మీ డైలీ. రిసెప్షన్ ఆఫ్ ద క్రాస్ అన్నప్పుడు సిలువ మనకి 3 విషయాలు నేర్పిస్తా ఉంది. మొట్టమొదటిది ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్. సింహాసనం మీద కూర్చున్న వాడితో నేను పలానా వానికి చెందిన వాడిని అని చెప్పుకోవటము అందరూ చేస్తారు. దాంట్లో అందరూ అతిశయిస్తారు, గర్విస్తారు. కానీ సిలువ మీద వేలాడుతున్న వానితో నేను ఆయనకు చెందిన వాడినని చెప్పగలవా? అవమానము, నింద, శ్రమ, హ్యూమిలియేషన్, ఈవెన్ సిలువ లాంటి భయంకరమైన కర్స్డ్ డెత్ అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సిలువ దగ్గర, ఆ సిలువ మీద ఉన్న ప్రభువు దగ్గర ఆయన పక్కన నిలబడి ఐ బిలాంగ్స్ టు హిమ్ అని చెప్పగలవా? అలా చెప్పటమే శిష్యత్వానికి నాంది. టేకింగ్ అప్ ద క్రాస్ అంటే అదే. ఈ లోకములో రిజెక్షన్ ఉంటది. యేసు ప్రభువు నమ్ముకున్నామని తెలియగానే లోకమంతా కోడైకొస్తది. కాకుల్లాగా పొడుస్తది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి అవమానాలు, నిందలు అనుభవించాల్సొస్తది. విల్ యూ ఎంబ్రేస్ ద క్రాస్ ఆర్ విల్ యూ బికమ్ ఎ ఎనిమీ ఆఫ్ ద క్రాస్? సిలువకు శత్రువులున్నారట. సిలువను హత్తుకున్న వారు ఉన్నారట. శిష్యుడంటే సిలువను హత్తుకునేవాడు. రెండవది రిసెప్షన్ ఆఫ్ ద క్రాస్ అన్నప్పుడు పర్ఫెక్ట్ సబ్మిషన్. పర్ఫెక్ట్ సబ్మిషన్. యేసుక్రీస్తు ప్రభువులో అదే మనం చూస్తాము. ఎట్ నాట్ మై విల్ బట్ థై విల్ బి డన్. కంప్లీట్‌గా మనల్ని మనము సరెండర్ చేసుకోవటము. ఆయన యొక్క సర్వాధికారానికి శిరస్సు వంచటము. మూడవది లేయింగ్ ఆన్ ద ఆల్టర్. సాక్రిఫైస్. మనల్ని మనము బలిగా, అర్పణగా అప్పగించుకోవటము. అందుకనే రోమా 12:1 అంటాడు, సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవటము. ఇదండి శిష్యత్వం యొక్క కండిషన్. శిష్యత్వము అడుగుతున్నటువంటి వెల. రిజెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. Reception of the cross, take up his own cross and follow. Repeat the same. It's not a one day affair, my friends. Daily, day after day, step by step, daily, you must die to live daily. అనుదినము సిలువ శక్తితో జీవించాలంటే అనుదినము సిలువ దగ్గర చనిపోవాలి. దేనికి? లోకానికి చనిపోవాలి. సెల్ఫ్‌కి చనిపోవాలి. పాపానికి చనిపోవాలి. పాత జీవితానికి చనిపోవాలి. అప్పుడే మనము ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అవుతాం. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడండి, యేసు ప్రభు గొప్ప దేవుడండి, లేకపోతే నువ్వు మేలు చేయకుండా ఉండలేవయ్యా, నువ్వు నాకు ప్రాణప్రియుడివయ్యా, నువ్వు నాకు అదయ్యా, ఇదయ్యా అని ఊరికనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అభిమానులుగా మాత్రమే ఉండిపోతాము. మై ఫ్రెండ్స్, దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద చర్చెస్ టుడే. But the churches are lacking the followers of Jesus Christ. Look at this emblem. American Baptist Church వాళ్ళ యొక్క ఎంబ్లమ్ ఇది. 1814లో ఈ యొక్క ఎంబ్లమ్ వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ జాగ్రత్తగా గనుక మనం చూసినట్లయితే ఒక ఆక్స్, ఒక ఎద్దు ఉందక్కడ. ఒకవైపు బలిపీఠం ఉంది. ఇంకొక వైపు నాగలి, యోక్ లేకపోతే ప్లౌ ఉన్నది.
ఒకవైపేమో ప్లవ్, ఇంకొక వైపేమో ఆల్టర్. మధ్యలోనేమో ఆ యొక్క ఆక్స్. పైన రాయబడిన క్యాప్షన్ చదవండి. రెడీ ఫర్ ఈదర్. రెడీ ఫర్ ఈదర్. దేనికైనా సిద్ధమే. బలి అర్పణగా అర్పించబడటానికి సాక్రిఫైస్‌కి సిద్ధమే. కాడి ఎత్తుకోవడానికి, లేకపోతే ఆ యొక్క నాగలికి కట్టబడి పొలమును దున్నడానికైనా రెడీ సర్వీస్. ఎయిదర్ ఫర్ సర్వీస్ ఆర్ ఫర్ సాక్రిఫైస్. దేనికైనా నేను సిద్ధమే. లెట్ యువర్ విల్ బి డన్. దిస్ ఈస్ యాక్చువల్లీ ద అల్టిమేట్ గోల్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నన్ను వెంబడించండి, మనుషుల పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానన్నాడో, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 18వ వచనం మార్కు సువార్త మొదటి అధ్యాయంలో, అండ్ స్ట్రెయిట్ అవే ఇమ్మీడియేట్‌లీ అట్ వన్స్ దే ఫర్సూక్ దేర్ నెట్స్ అండ్ ఫాలోడ్ హిమ్. యూ హావ్ టు ఫర్సేక్ సంథింగ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. యూ హావ్ టు ఫర్సేక్ సంథింగ్. యూ కెనాట్ ఫాలో అన్‌లెస్ యూ ఫర్సేక్. విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టకుండా వెంబడించటం అనేది అసాధ్యము. అనేక మంది ఎందుకు శిష్యులుగా అవ్వలేకపోతున్నారు? శిష్యత్వం ముందనికి ఎందుకు అనేక మంది దూరంగా ఉంటున్నారు? ఎందుకు ఊరక నామకార్థమైన క్రైస్తవులుగా మాత్రమే చల్లగా నేను వెచ్చగా నేను లేకుండా నులివెచ్చనగా బ్రతుకుతున్నారంటే దే డోంట్ వాంట్ టు లీవ్ సంథింగ్. దే డోంట్ వాంట్ టు ఫర్సేక్ సంథింగ్. మై ఫ్రెండ్స్, ప్రభు చెప్తున్నాడు, నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి నీ మాస్టర్‌గా నువ్వు ఆయన్ని నువ్వు గనక స్వీకరించాలంటే, ఆయనకి శిష్యుడిగా నువ్వు అవ్వాలంటే, ఆయన ఒక్కడినే నువ్వు సేవించాలి. ఆయన ఒక్కడికే నువ్వు సర్వెంట్‌గా, శిష్యుడిగా ఉండగలగాలి. యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ కుడ్ నాట్ ఫర్సేక్ టిల్ నౌ? ఈ ఒక్క ప్రశ్నని మనం ఆలోచించేద్దాం. నేనిది విడిచిపెట్టలేకపోతున్నాను. విడిచిపెట్టలేని భాగ్యముగా దీన్ని నేను పట్టుకున్నాను. ఎంతగా దీన్ని నేను వదిలేయాలన్నా కానీ నా వల్ల కావట్లేదు అని నువ్వు వదిలేయలేకుండా, విడిచిపెట్టలేకుండా, మానలేకుండా, పక్కన పెట్టకుండా నువ్వు స్ట్రగుల్ అవుతున్న ఏరియా ఏంటి? బైబిల్‌లో రిచ్ యంగ్ రూలర్ మనం చూస్తాం. పరిగెత్తుకుంటూ వచ్చాడు. రోడ్డు మీద మోకాళ్ళేసాడు. నేను నిత్య జీవమునకు వారసుడగుటకు ఏం చేయాలన్నాడు. నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు. అప్పుడు నన్ను వెంబడిస్తావు అంటే, అతడేం చేశాడో తెలుసా? యేసయ్యనే విడిచిపెట్టాడు. ఎందుకంటే, అతడు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడం ఆయనకిష్టం లేదు. ఇఫ్ యూ కాంట్ ఫర్సేక్, యూ నీడ్ టు ఫర్సేక్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. నువ్వు ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకపోతే, యేసయ్యనే విడిచిపెట్టాల్సొస్తది. శిష్యుడిగా మనం ఉండలేము. ఆ రిచ్ యంగ్ రూలర్ ముఖము చిన్నబుచ్చుకొని, వ్యసనపడుతూ, దుఃఖాక్రాంతుడుగా ఆయన్ని విడిచి వెళ్ళిపోయెను. నన్ను వెంబడించండి అని ప్రభు ఆహ్వానమిస్తే, ఆయన్ని విడిచి వెళ్ళిపోయెను. హి గేవ్ ఎన్ ఇన్విటేషన్, ఫాలో మీ. హి ఫర్సూక్ జీసస్ బికాజ్ హి డోంట్ వాంట్ టు ఫర్సేక్ వాట్ హి నీడ్ టు ఫర్సేక్. మై డియర్ ఫ్రెండ్స్, there is a call, and that call demands cost. Deny yourself, take up your cross, follow me daily. In order to do that, we need to forsake something. What is that one thing that we are not able to forsake? Let us examine.